తులారాశి వారి ఆదాయము 8, వ్యయము 11, రాజపూజ్యం 4, అవమానం 7. ఈ సంవత్సరము తులారాశి వారికి జూన్ వరకే బాగా ఉంది. జూన్ తర్వాత దిబిడే చాలా ఇబ్బందులు వస్తాయండో. ఆదాయం 8 అంటే ఇన్ఫినిటీ, ఎంత వస్తుందో అంత పోతుంది, రావడము ఉంటుంది పోవడము ఉంటుంది. కాబట్టి ఈ సంవత్సరం టార్గెట్స్ అన్ని ఫుల్ఫిల్ చేసుకోండి. మీరు ఏమైనా కొనాలి అనుకున్నా, ఏదైనా ఎంజాయ్ చేయాలి అనుకున్నా, పెళ్లిళ్ళు శుభకార్యాలు చేయాలి అనుకున్నా, ఏదైనా ఖర్చులు పెట్టాలనుకున్నా, ఇష్టకామ్యార్థాలన్నీ పూర్తి చేసుకోండి. టార్గెట్స్ ఫుల్ చేసుకోండి. ఈ సంవత్సరం తులారాశి వారికి అది బాగుంది. జూన్ వరకు టార్గెట్స్ ఫుల్ చేసుకోండి. జూన్ తర్వాత మీకు మిథున రాశిలో గురువు ఎప్పటివైతే సంచరిస్తాడో అప్పటి వరకు మీకు అదృష్ట యోగం ఉంది. కాబట్టి జూన్ వరకు లక్ టైం ఉంది, చక్కగా అన్ని చేసుకోండి. జూన్ కి ముందు అక్షయ తృతీయ వస్తుంది కదా, ఆ రోజు లక్ష్మీ పూజ చేసుకోండి, మహాలక్ష్మి యాగం చేసుకోండి, యంత్రం దగ్గర పెట్టుకోండి, అదృష్ట సిద్ధి దగ్గర పెట్టుకోండి. జూన్ తర్వాత గురుగ్రహం ఎక్కడికి వస్తాడు? 10వ స్థానంకి వస్తాడు. 10వ స్థానం రాగానే ఏమైపోతుంది చెప్తాను, జాగ్రత్త వినండి. అది ఎప్పటి వరకు అంటే అక్టోబర్ 31 తారీఖు వరకు 10వ స్థానానికి వస్తాడు. ఆ టైం ఎలా ఉంటుందో చెప్తాను. చంచలం అయిపోతా ఉంటారు. అక్కడ పెట్టుబడి పెడదాం, ఇక్కడ పెట్టుబడి పెడదాం, ఆ డబ్బులు తీద్దాం, ఈ డబ్బులు తీద్దాం అని ఉన్న డబ్బులన్నీ తీసుకెళ్లి మొత్తం అంతా పెట్టేసి మొత్తం కొట్టుకుంటారు. జాగ్రత్త చెప్తాను. దశమ గురు వచ్చాడా ఉద్యోగ భంగం చేస్తాడు, వ్యాపార భంగం చేస్తాడు. అలాగే మీకు శని కూడా ఎక్కడున్నాడు అంటే 6వ స్థానంలో శని ఉన్నాడు. అది ఒక విధంగా మంచిదే, కాకపోతే రుణ విముక్తి చేస్తాడు. కానీ పంచమ రాహు ఏం చేస్తాడు అంటే బుద్ధి వికారం చేస్తాడు. బుద్ధి వికారముతో మీరు మోసపోతారు. అది కూడా డ్యూరేషన్ చెప్తున్నాను. జూన్ 3వ తారీఖు నుంచి అక్టోబర్ 31వ తారీఖు లోపల మోసపోతారు. ఆ టైంలో ఏదున్నా నా దగ్గర ఏం లేవన్నట్టు ఉండండి. ఉన్న డబ్బులన్నీ తీసుకెళ్లి ఆఫ్లైన్ అకౌంట్ లో పెట్టేసేయండి. ఆ అకౌంట్ కి ఎట్టి పరిస్థితుల్లో నెట్ బ్యాంకింగ్ కానీ ఏది పెట్టుకోవద్దు. డబ్బులు ఉన్నా లేవన్నట్టుగా బిహేవ్ చేయండి. మీ మైండ్ కొరతా ఉంటుంది అనమాట. డబ్బులు ఉన్నాయి అక్కడ పెడదాం ఇక్కడ పెడదాం అని మైండ్ మిమ్మల్ని కొరతా ఉంటుంది. ఏమీ వినకండి. ఆ గ్రహస్థితికి అట్లాగే జరుగుతుంది. ఆ తర్వాత ఏమవుతుంది అని అంటే సింహ రాశి లోపల గురువు వస్తాడు. మంచి టైం స్టార్ట్ అవుతుంది. అక్టోబర్ 31 నుంచి జనవరి 24వ తారీఖు వరకు సింహ రాశి లోపల గురు రాగానే మీకు ఏకాదశంలో గురువు వస్తాడు. అప్పుడు మంచి టైం ఉంటుంది. కాబట్టి ఈ జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ 5 నెలల పాటు రీసెర్చ్ చేయండి. ఏ పెట్టుబడులు పెడితే బాగుంటుంది, ఏ ల్యాండ్లు కొడితే బాగుంటుంది, రీసెర్చ్ చేయండి. కానీ వ్యాపారాలు చేయొద్దు. ఒకవేళ పెట్టుబడి పెట్టేది ఉంటే జ్యోతిష్ శాస్త్ర పండితుడిని కానీ ఒక మంచి విఘ్నుల్ని సంప్రదించి ఆలోచించి ముందుకు వెళ్ళండి తప్ప సొంత నిర్ణయాలు తీసుకోవద్దు. విఘ్నుల నిర్ణయం తీసుకోవచ్చు. అలా ముందుకు వెళ్ళండి.